సో, ఇక్కడ మన కాన్సెప్ట్ వచ్చేసి నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్‌లో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ నంబర్ సెట్స్. బేసిక్‌గా మనకుండేటువంటి నంబర్ సెట్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ ఆర్ ఇండికేటెడ్ విత్ ది క్యాపిటల్ ఎన్. సో, ఇక్కడ న్యాచురల్ నంబర్స్ అంటే ద నంబర్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ విత్ ది 1 అండ్ దేరాఫ్టర్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ 1 బై 1. అంటే మనకి న్యాచురల్ నెంబర్స్ అనేవి జస్ట్ 1తో స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ అనేవి మనకి జస్ట్ 1తో స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే దీంట్లో మనకి న్యాచురల్ నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఏమవుతుంది అప్పుడు 1 అనేది లీస్ట్ నెంబర్ అవుతుంది. న్యాచురల్ నెంబర్స్లో లీస్ట్ నెంబర్ వచ్చేసి 1 అవుతుంది. ఇన్ ద సేమ్ వే హైయెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ వచ్చేసి మనకు న్యాచురల్ నెంబర్లో నాట్ డిఫైన్ చేయలేము. ఎందుకంటే ఇది కీప్ ఆన్ ఇంక్రీజింగ్లో ఉంటుంది కాబట్టి ఇది ఒక పర్టికులర్ వాల్యూ అంటే ఏమి మనం చెప్పలేము. హైయెస్ట్ వాల్యూ అనేది మనం డిఫైన్ చేయలేము. లీస్ట్ నెంబర్ మాత్రం 1 అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హోల్ నెంబర్స్ ఆర్ ఇండికేటెడ్ విత్ ఇది డబ్ల్యూ. హోల్ నెంబర్స్ మనం ఇండికేట్ చేస్తాం, డబ్ల్యూతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ మనకు హోల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ విత్ ఇది 0 అండ్ దేర్ ఆఫ్టర్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ 0, 1, 2, 3 సో ఇలా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉండే నెంబర్స్ని ఏమంటామంటే మనం హోల్ నెంబర్స్ అంటాం మనం. అంటే దీంట్లో మనకి న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? న్యాచురల్ నెంబర్స్ వచ్చేసి మనకి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. న్యాచురల్ నెంబర్స్ వచ్చేసి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనకి ఇవే మనకి హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? హోల్ నెంబర్స్ వచ్చేసి మనకి 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. హోల్ నెంబర్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. న్యాచురల్ నెంబర్స్ ఏమో 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ హోల్ నెంబర్స్ ఏమో 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే మనం దీని నుంచి ఏమని చెప్పొచ్చు? న్యాచురల్ నెంబర్స్ ఆర్ ది వన్ పార్ట్ ఆఫ్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ హోల్ నెంబర్స్. అంటే మనకి న్యాచురల్ నెంబర్స్ లీస్ట్ నెంబర్ ఏముంది మనకి? న్యాచురల్ నెంబర్స్ లీస్ట్ నెంబర్ వచ్చేసి 1 ఉంది. 1 ఈజ్ ద లీస్ట్ నెంబర్ ఇన్ ది న్యాచురల్ నెంబర్స్. అండ్ హోల్ నెంబర్స్లో ఏమవుతుంది? అది హోల్ నెంబర్స్లో వచ్చేసి 0 ఈజ్ ద లీస్ట్ నెంబర్. హోల్ నెంబర్స్ లీస్ట్ నెంబర్ వచ్చేసి 0 అవుతుంది. లీస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 0 అవుతుంది. అదే మనకి న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే 1 వచ్చేసి లీస్ట్ నెంబర్ అవుతుంది. 1 వచ్చేసి మనకి లీస్ట్ నెంబర్ అవుతుంది. హోల్ నెంబర్స్లో కానీ న్యాచురల్ నెంబర్స్ కానీ హైయెస్ట్ నెంబర్ ఏదైతే అనేది మాత్రం డిఫైన్ చేయలేము. హైయెస్ట్ నెంబర్ ఏదంటే మాత్రం మనం దాన్ని డిఫైన్ చేయలేము. ఎందుకంటే నెంబర్స్ అనేవి కీప్ ఆన్ ఇంక్రీజింగ్లో ఉంటాయి. సో దీంట్లో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటీజర్స్ని మనం జెడ్తో ఇండికేట్ చేస్తాం. దీంట్లో మనకి ఇంటీజర్స్ అంటే మనకి ఫస్ట్ ఏమనుకున్నాం మనం? న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఇక్కడ 1తో స్టార్ట్ చేసినాం మనం. న్యాచురల్ నెంబర్స్ అంటే మనం 1తో స్టార్ట్ చేసి కీప్ ఆన్ ఇంక్రీజింగ్ అంటే ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళిపోయినాం. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటే ఎక్కడ స్టార్ట్ చేసినాం మనం? 1 కంటే ముందు 0తో స్టార్ట్ చేసినాం. అంటే 0, 1, 2, 3 కీప్ ఆన్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళిపోయినాం. అంటే ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్కి బిఫోర్ ఏముంది? హోల్ నెంబర్ స్టార్ట్ అయింది. అయితే హోల్ నెంబర్కి బిఫోర్ స్టార్ట్ అయ్యే వాటిని మనం ఇంటీజర్స్ అంటాం. అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. మనకు హోల్ నెంబర్స్లో కానీ న్యాచురల్ నెంబర్స్ కానీ ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటికి కౌంటర్ పార్ట్గా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు నెంబర్స్ ఎలా ఉంటాయి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో స్టార్ట్ అవుతాయి అవి -5, -4, 0, 1, 2, 3 సో ఇలా ఉంటాయి మనకి. అంటే జీరోకి లెఫ్ట్ సైడ్ ఉండేదేమో నెగిటివ్ నెంబర్స్ అవుతాయి. జీరోకి లెఫ్ట్ సైడ్ ఉండేవి నెగిటివ్ నెంబర్స్ అవుతాయి. జీరోకి రైట్ సైడ్ ఉండే వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ అవుతాయి. జీరోకి రైట్ సైడ్ అయితే పాజిటివ్ నెంబర్స్ అవుతాయి. అయితే ఇక్కడ 0 అనేది మాత్రం నేదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్. అది పాజిటివ్ అవ్వదు, లేదంటే నెగిటివ్ కూడా కాదు అది మనకి. సో 0 అనేది ఒక ఇంటీజర్ మనకి. పాజిటివ్ కానీ నెగిటివ్ కానటువంటి ఇంటీజర్ మనకి అది. అంటే మనకి సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో వచ్చేసి మనకి ఇది ఇక్కడ హోల్ నెంబర్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి.
దీంట్లో సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో చూసుకుంటే సెట్ ఆఫ్ ఇంటీజర్స్లో చూసుకుంటే ఓల్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ మనం వచ్చేసి టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనం వచ్చేసి ఈవెన్ నెంబర్స్ చూద్దాం. మనం ఈవెన్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. అంటే మనకు 2తో డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్ని మనం ఈవెన్ నెంబర్స్ ఉంటాం. ఒక 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ వచ్చేసి అంటే యూనిట్ ప్లస్ డిజిట్ వచ్చేసి మనకి ఇది 0 కానీ, యూనిట్ ప్లస్ డిజిట్ వచ్చేసి మనకి 0 కానీ, 2 కానీ, 4 కానీ, 8 లేదా 6, 0, 2, 4, 6, 8, 6 ఈ నెంబర్స్ ఏదో ఒక నెంబరు ఈ నెంబర్స్ ఏదో ఒక నెంబర్ వచ్చేసి మనకి యూనిట్ ప్లేస్లో ఉంటే, యూనిట్ డిజిట్ ప్లేస్లో అంటే లాస్ట్ డిజిట్లో ఉంటే ఆ నెంబర్ని వచ్చేసి మనం ఈవెన్ నెంబర్ని తీసుకుంటాం మనం. అంటే ఇలా యూనిట్ ప్లేస్లో మనకి దీంట్లో ఏ డిజిట్ అయినా సరే ఆ నెంబర్ వచ్చేసి టోటల్గా 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ అంటే మనకి 2తో డివైడ్ కానటువంటి నెంబర్స్ని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. ఆడ్ నెంబర్స్ అంటే మనకి యూనిట్ ప్లేస్లో వచ్చేసి మనకి 1, 3, 5, 7, 9. సో ఈ 5 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ మనకి యూనిట్ ప్లేస్లో ఉన్నది అంటే ఆ నెంబర్ వచ్చేసి మనకి 2తో డివైడ్ అవ్వదు. సో ఆ విధంగా మనకు 2తో డివైడ్ కానటువంటి నెంబర్స్ని మనం వచ్చేసి ఆడ్ నెంబర్స్ అని పేర్కొంటాం మనం. దీంట్లో మనకు స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసి 1 అనేది స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అవుతుంది. 1 ఈజ్ ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ అంటే వీ కాంట్ డిఫైన్. నెక్స్ట్ వన్ ప్రైమ్ నెంబర్స్. వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ కంటే ముందు ఫ్యాక్టర్స్ అనేది ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ మన ఫ్యాక్టర్స్ అంటే మనకి ఒక నెంబర్ ఇచ్చినప్పుడు మనకి ఆ నెంబర్ని డివైడ్ చేసేటువంటి కంప్లీట్గా డివైడ్ చేసేటువంటి నెంబర్ని అంటే రిమైండర్ అనేది జీరో వచ్చేటట్టుగా డివైడ్ చేసేటువంటి నెంబర్ని మనం ఫ్యాక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్ తీసుకుంటే 12 వచ్చేసి మనం 2తో డివైడ్ చేయొచ్చు. 2తో డివైడ్ చేయొచ్చు. ఈ కేసులో మనకు రిమైండర్ అనేది 0 వస్తుంది. సో ఇన్ ద సేమ్ వేలో మనం ఇదే నెంబర్ని మనం 6తో కూడా డివైడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా రిమైండర్ అనేది 0 వస్తుంది. ఇదే నెంబర్ని మనం 5తో డివైడ్ చేయొచ్చు. 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వచ్చేసి 1 వస్తుంది. 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వచ్చేసి 1 వచ్చింది. సో ఫస్ట్ కేసులో 0 వచ్చింది, సెకండ్ కేసులో 0 వచ్చింది, థర్డ్ కేసులో వచ్చేసి 1 వచ్చేసింది. అంటే ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇవి రెండు వచ్చేసి 2 and 6 ఆర్ ది ఫ్యాక్టర్స్. 2 and 6 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది 12 అవుతాయి. అయితే ఇక్కడ 5 అనేది డివైడ్ చేసినప్పటికీ మనకి రిమైండర్ అనేది 1 వస్తుంది మనకి. అంటే రిమైండర్ అనేది 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5తో డివైడ్ చేద్దాం. 12 మనం 2 వస్తుంది. 1 కాదు 2 వస్తుంది. 5 2s 10. 12 - 10 అంటే 2 వస్తుంది. ఇంకా రిమైండర్ వచ్చేసి అదర్ దాన్ జీరో వచ్చింది కాబట్టి ఈ 5 అనేది ఫ్యాక్టర్ అవ్వదు. కానీ 2తో డివైడ్ చేసి 6తో డివైడ్ చేసిన సార్ రిమైండర్ మాత్రం 0 అని వస్తుంది. అంటే ఇక్కడ మనకి 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, 6 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో వీటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. అయితే ప్రైమ్ నెంబర్స్లో దీంట్లో మనకి 12కు ఉండేటువంటి ఫ్యాక్టర్స్ చూసుకుంటే 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ వేర్ ఎట్ 12 అండ్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ వేర్ ఎట్ 6, 2 6 are 12. నెక్స్ట్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఎట్ 4, 3 4 are 12. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏమవుతాయి? 1 2 3 4 6 12. ఆల్ దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. వీటన్ని ఫ్యాక్టర్స్ అంటాం మనం. అంటే ఈ టేబుల్స్ మనకు 12 అనేది వస్తుంది. ఈ నెంబర్స్ వచ్చేసి 12ని కంప్లీట్గా డివైడ్ చేస్తాయి. సో వీటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. అయితే దీంట్లో మనకి ఇక్కడ 1 అనేది ఒక ఫ్యాక్టర్. 1 అనేది 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 12 కూడా ఇన్ ది సేమ్ వేలో 12 కూడా
1 ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ 1 అనేది ఎవ్రీ నెంబర్‌కి ఫ్యాక్టర్ అవుతుంది. ఏ నెంబర్ తీసుకుంటారో ఎవ్రీ నెంబర్ ప్రతి ఒక్క నెంబర్‌కి ఫ్యాక్టర్ అవుతుంది ఇది. దిస్ 1 ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. ఇన్ ద సేమ్ వే 12 ఈస్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్ అంటే దాంతో అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో మనం ఏదైనా ఒక నెంబర్ని కన్సిడర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 79 ఒక నెంబర్ని కన్సిడర్ చేద్దామా, 79 ఒక నెంబర్ని కన్సిడర్ చేసినప్పుడు దీనికి వచ్చే ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 అండ్ 17 మాత్రమే ఉంటాయి. అంటే 1 అనేది ఏమో ఎవ్రీ నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది, అది ఏ నెంబర్ అయినా సరే ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 17 అనేది ఏమో దానికదే ఫ్యాక్టర్ అవుతుంది, అదర్ దాన్ 1 అండ్ 17 వచ్చేసి మనకి ఎటువంటి ఫ్యాక్టర్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేము 17కి. అంటే ఇక్కడ మనకి ఏ నెంబర్ విచ్ కంటైన్స్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19. సో ఈ విధంగా మనకి కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి మనకి. అంటే ఈ నెంబర్స్ అన్నింటిలో కూడా ఫ్యాక్టర్ అనేది 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉంటాయి. ఈ 2 ఫ్యాక్టర్స్ తప్ప వాటికి ఎటువంటి అదర్ ఫ్యాక్టర్స్ ఉండవు. సో దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ది ప్రైమ్ నెంబర్స్ మనకి. దీంట్లో ఈ 1 అండ్ దీంట్లో ఒక స్పెషాలిటీ వచ్చేసి 2 ఈజ్ ఆల్సో ది 1 ఆఫ్ ది ప్రైమ్ నెంబర్. అంటే మనకు ఉన్నటువంటి అన్ని ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ ప్రైమ్ వచ్చేసి ఓన్లీ 12 మాత్రమే. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏది అంటే ఓన్లీ 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓన్లీ 2 ఈజ్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్. అండ్ లీస్ట్ ప్రైమ్ నెంబర్ కూడా 2నే అవుతుంది. లీస్ట్ ప్రైమ్ నెంబర్ అన్నా లేదు అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ అన్నా ఓన్లీ 2నే అవుతుంది. ఇన్ కేసు లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అంటే మాత్రం లీస్ట్ ఆడ్ ప్రైమ్ అంటే మాత్రం 3 అవుతుంది. లీస్ట్ ప్రైమ్ నెంబర్ అన్నా 2నే అవుతుంది, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అన్నా ఓన్లీ 2నే ఉంటుంది. ఈవెన్ నెంబర్స్ నుంచి ఉండేటువంటి ఒకే ఒక ప్రైమ్ నెంబర్ వచ్చేసి 2 మాత్రమే. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఏ ఎగ్జాంపుల్ కూడా అదర్ దెన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ వేరే ఫ్యాక్టర్స్ ఏవి ఉండవు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం మనం. డివైడ్ చేసేటప్పుడు ఏ నెంబర్ విచ్ కెన్ డివైడ్ ది అదర్ నెంబర్ కంప్లీట్లీ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిపుల్స్ అంటే జస్ట్ టేబుల్స్. ఇవి ఒక పర్టికులర్ నెంబర్కి ఉండేటువంటి టేబుల్ రిజల్ట్ని మనం మల్టిపుల్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే ఒక నెంబర్ తీసుకుంటే దీనికి ఉండే మల్టిపుల్స్ ఏముంటాయి, 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. సో ఇవన్నీ మల్టిపుల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్ తీసుకుంటే దీనికి ఉన్న మల్టిపుల్స్ వచ్చేసి 12 1s are 12, 12 2s are 24, 12 2s are 36, 12 4s are 48. సో ఇవన్నీ మల్టిపుల్స్ అవుతాయి మనకి. అండ్ జస్ట్ మనకి టేబుల్లో వచ్చేటువంటి నెంబర్స్ని మనం ఒక పర్టికులర్ నెంబర్ యొక్క టేబుల్ రిజల్ట్ని మనం మల్టిపుల్స్ అంటాం. ద రిజల్ట్ ఆఫ్ మల్టిప్లయింగ్ ఏ నెంబర్ బై అన్ ఇంటీజర్. అంటే ఆ పర్టికులర్ నెంబర్ని ఒక ఇంటీజర్తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ని మనం టేబుల్ అంటాం. ఫ్యాక్టర్స్ అంటే ఏ నెంబర్ విచ్ ఎగ్జాక్ట్ డివైడ్స్ ద అదర్ నెంబర్ విత్ రిమైండర్ షుడ్ బి 0. దెర్ ఈస్ నో రిమైండర్ షుడ్ బి 0. వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఫ్యాక్టర్స్ అంటేనేమో డివైడ్ చేసేవి, కంప్లీట్గా డివైడ్ చేసేవి. మల్టిపుల్స్ అంటేనేమో టేబుల్ రిజల్ట్, మల్టిప్లికేషన్ రిజల్ట్. మల్టిపుల్స్ అంటే మల్టిప్లికేషన్ రిజల్ట్, ఫ్యాక్టర్స్ అంటే డివైడ్ చేసినప్పుడు రిజల్ట్ 0 వచ్చేది. నెక్స్ట్ కాన్సెప్ట్ డివిజిబిలిటీ రూల్స్. సో డివిజిబిలిటీ రూల్స్ వచ్చేసి మనకి ఒక 4 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు మనం. సో డివిజిబిలిటీ రూల్స్ ఎలా చేస్తామంటే మనం 2 డివిజిబిలిటీ రూల్, 4 డివిజిబిలిటీ రూల్, 8 డివిజిబిలిటీ రూల్, ఇవి 3 సేమ్ ఉంటాయి. నెక్స్ట్ 3 and 9 ఇవి 2 సేమ్ ఉంటాయి. నెక్స్ట్ 5 and 0, 5 and 10 ఇవి 2 సేమ్ ఉంటాయి. అంటే సేమ్ అంటే ఎగ్జాక్ట్ కాదు, జస్ట్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి మనకి. ఇక్కడ 2 4 8 తీసుకుంటే ఫస్ట్ మనకి 2 తీసుకునేమో లాస్ట్ డిజిట్ని కన్సిడర్ చేస్తాం మనం. లాస్ట్ డిజిట్ లేదంటే యూనిట్ ప్లేస్ డిజిట్ని కన్సిడర్ చేయాలి. లాస్ట్ ఉన్న డిజిట్ 2తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ కూడా 2తో డివైడ్ అవుతుంది. ఇన్ కేస్ 4తో డివైడ్ అవ్వాలి, ఒక నెంబర్ 4తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ని చెక్ చేసుకుంటాం. లాస్ట్లో ఉన్నటువంటి 2 డిజిట్స్ని చెక్ చేసుకుంటాం.
లాస్ట్‌లో ఉన్న 2 డిజిట్స్ చెక్ చేసుకుంటాం. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 21368484. సో, ఈ నంబర్ నాకు 4తో డివైడ్ అవుతుందా లేదా అంటే నేనొచ్చేసి లాస్ట్‌లో ఉన్న 2 డిజిట్స్‌ని చెక్ చేసుకోవాల్సుంటుంది. నేనొచ్చేసి లాస్ట్‌లో ఉన్న 2 డిజిట్స్ ఇక్కడ నాకు 84 ఉంది. సో, 84 అనేది 4తో డివైడ్ అవుతుంది అంటే ఈ టోటల్ నంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది. 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ది సేమ్ వేలో వచ్చేసి నాకు 8 డివిజిబుల్ టు రూల్. 8 డివిజిబుల్ టు రూల్ అంటే కూడా ఆల్మోస్ట్ సేమ్. లాస్ట్‌లో ఉండేటువంటి 3 డిజిట్స్‌ని చెక్ చేసుకోవాలి మనం. లాస్ట్‌లో ఉండేటువంటి 3 డిజిట్స్‌ని మనం చెక్ చేసుకోవాలి. లాస్ట్‌లో ఉండే 3 డిజిట్స్ కనుక 8తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఎగ్జాంపుల్ వచ్చేసి 1436864. సో, ఈ నెంబర్ మనకి 8తో డివైడ్ అవుతుందా లేదా అంటే 2తో చెక్ చేయాలంటేనేమో లాస్ట్ డిజిట్ అంటే 4 ఒకటి చెక్ చేసుకుంటాం. అదే మనకి 4తో చెక్ చేయాలనుకుంటే 6 అండ్ 4 64ని చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ 8తో చెక్ చేయాలనుకుంటేనేమో లాస్ట్‌కి ఉన్నటువంటి 3 డిజిట్స్‌ని చెక్ చేసుకుంటాం. లాస్ట్‌లో ఉన్నటువంటి 3 డిజిట్స్. ఈ 864 అనేది 8తో డివైడ్ అవుతాయి. 864 అనేది 8తో డివైడ్ అయింది అంటే టోటల్ నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. 8 వన్స్ 8 నెక్స్ట్ 64 0 8 8 64 8 8 64 రిమైండర్ 0 వచ్చింది. అంటే ఈ నెంబర్ ఇక్కడ 864 అనేది కంప్లీట్‌గా 8తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. ఇది 248కి ఉన్నటువంటి రూలు. నెక్స్ట్ 3 అండ్ 9 చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 3, 9 చూద్దాం. ఈ 3, 9లో వచ్చేసి సింపుల్‌గా ఒక సింపుల్ రూల్ వచ్చేసి సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్‌లో ఉన్నటువంటి అన్ని డిజిట్స్‌ని యాడ్ చేసుకోవాలి. అది 3తో డివైడ్ అవ్వాలంటేనేమో మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. 3తో డివైడ్ అవ్వాలంటే మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. అది 9తో డివైడ్ అవ్వాలంటే మల్టిపుల్ ఆఫ్ 9 అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 102357 ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఈ నెంబర్ వచ్చేసి నాకు 3తో డివైడ్ అవుతుందా అవ్వదా అంటే దీంట్లో ఉన్నటువంటి అన్ని నెంబర్స్‌ని యాడ్ చేసుకోవాలి నేను. ఇక్కడ డిజిట్స్ ఏమున్నాయి నాకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 1. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నాకు 1 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9. సో, ఈ నెంబర్స్ అన్నిటిని నేను యాడ్ చేసుకుంటా. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 5 11, 11 ప్లస్ 7 18, 18 ప్లస్ 9 27. ఈ 27 అనేది నాకు 3 మల్టిపుల్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుంది. సో, ఈ టోటల్ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే 27 అనేది 9తో కూడా డివైడ్ అవుతుంది. అంటే ఈ టోటల్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు నాకు 9తో కూడా డివైడ్ అవుతుంది. అంటే నాకు మల్టిపుల్ ఆఫ్ 3 ఆర్ 9 చెక్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3 ఆర్ 9 అవుతుందా లేదా చెక్ చేయాలి. మల్టిపుల్ ఆఫ్ 3 అయితే 3తో డివైడ్ అవుతుంది. మల్టిపుల్ ఆఫ్ 9 అయితే 9తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 5 and 10. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 5. రూల్ నెంబర్ 5 అంటే నాకు లాస్ట్ డిజిట్ వచ్చేసి లాస్ట్‌లో ఉండేటువంటి డిజిట్ వచ్చేసి 0 గానీ లేదంటే 5 గానీ అవ్వాలి. 0 గానీ 5 గానీ అవ్వాలి. అప్పుడు ఆ నెంబర్ వచ్చేసి 5తో డివైడ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి 2369 అనుకుందాం. 2369 అనేది ఒక ఎగ్జాంపుల్ మనకి. ఈ 2369లో నాకు లాస్ట్ డిజిట్ ఏముంది? లాస్ట్ డిజిట్ వచ్చేసి నాకు 9 ఉంది. సో, 9 అనేది 0 అవ్వదు లేదంటే 5 కూడా కాదు. అంటే ఈ టోటల్ నెంబర్ వచ్చేసి నాకు 5తో డివైడ్ అవ్వదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2365 దీంట్లో వచ్చేసి నాకు 5 అనేది ఇక్కడ నాకు కండిషన్ ఉంది. 0 గానీ 5 గానీ కావాలి. అయితే 5 అనేది ఉంది. సో, ఈ నెంబర్ వచ్చేసి నాకు 5తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 10తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ వచ్చేసి 0 కావాలి. అంటే 2360, 2300, 23760,
లాస్ట్ డిజిట్ అనేది 0 కావాలి. లాస్ట్ డిజిట్ అనేది 0 అయింది అంటే అది 10తో డివైడ్ అవుతుంది. లాస్ట్ డిజిట్ అనేది 0 కావచ్చు, లేదంటే 5 కావచ్చు. ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే అది 5తో డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 6. ఇక్కడ నేను 6ని ఏమని రాసుకోవచ్చు అంటే, ఇక్కడ నేను 6ని వచ్చేసి ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ 6ని వచ్చేసి 3 2 జా 6 అని రాసుకోవచ్చు. 3 2 జా 6 అని రాసుకోవచ్చు. అంటే ఒక నెంబర్, ఒక పర్టికులర్ నెంబర్ 6తో డివైడ్ అవ్వాలంటే అది 3 రూల్ని ఫాలో కావాలి, నెక్స్ట్ 2 రూల్ని ఫాలో కావాలి. 2 రూల్ అంటే ఏముంటుంది, మనకి లాస్ట్ డిజిట్ వచ్చేసి ఈవెన్ నెంబర్ అవ్వాలి. లాస్ట్లో వచ్చేసి ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఫస్ట్ రూల్ ఇది 2తో చెక్ చేసుకుంటాం. లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయిందంటే అప్పుడు 3తో చెక్ చేస్తాం. 3తో చెక్ చేయడం అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి 1 3 6 9 4 ఉంది అనుకుందాం. 1 3 6 9 4. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో లాస్ట్ డిజిట్ ఏముంది, లాస్ట్ డిజిట్ వచ్చేసి ఈవెన్ నెంబర్ ఉంది. అంటే ఇది వచ్చేసి 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివైడ్ అవుతుందా అవ్వదా చెక్ చేసుకోవాలి. 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ తీసుకుంటాం. అంటే 1 + 3 + 6 + 9 + 4. 1 + 3 4, 4 + 6 10, 10 + 9 19, 1 + 3 4, 4 + 6 10, 10 + 9 19, 19 + 4 23. ఇక్కడ మనకు రిజల్ట్ ఏమవుతుందంటే ఇది 23 అవుతుంది. అంటే ఇక్కడ 23 అనేది 3తో డివైడ్ అవ్వదు. ఇక్కడ మనకు 23 అనేది 3 తోటి డివైడ్ కాదు. 3తోని డివైడ్ కాదు. కాబట్టి ఈ నెంబర్ కూడా 6తోని డివైడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ నేను కొంచెం చేంజ్ చేసి రాసుకుంటా. అంటే ఇక్కడ నాకు 23 అంటే నాకు నియరెస్ట్‌గా ఏముంది, దీనికి ఒక 2 తగ్గించేసుకుంటే సరిపోతుంది. అంటే నేను ఏమని రాసుకుంటా అంటే 1 2 6 9 4 అని రాసుకుంటా. 1 2 6 9 4 అంటే ఇక్కడ నాకేముంది, లాస్ట్ డిజిట్ వచ్చేసి ఆల్రెడీ నాకు ఈవెన్ నెంబర్ ఉంది. అంటే నాకు ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి 2తో డివైడ్ అవుతుంది. ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను 3తో డివైడ్ అవుతుందా అవ్వదా చెక్ చేసుకోవాలి. 3తో డివైడ్ అవుతుందా అవ్వదా చెక్ చేసుకోవాలి. 3తో డివైడ్ అవుతుందా అవ్వదా అంటే ఇక్కడ నేను తీసుకోవాలి, నేను సమ్ ఆఫ్ డిజిట్స్ తీసుకోవాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏముంటాయి, 1 + 2 + 6 + 9 + 4. 1 + 2 3, 3 + 9 6, సారీ 3 + 6, 1 + 2 3, 3 + 6 9, 9 + 9 18, 18 + 4 22. ఇక్కడ ఏమొస్తుంది 22 వస్తుంది. జస్ట్ 1 తగ్గించినాం మనం. సో ఇక్కడ వచ్చేసి 22 వస్తుంది. సో ఇది కూడా డివైడ్ అవ్వదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీన్ని కొంచెం మాడిఫై చేసి రాసుకుంటాం మళ్ళీ. అంటే ఇప్పుడు ఏం రాసుకుంటా అంటే 1 1 6 9 4 అని రాసుకుంటా. 1 1 6 9 4. సో నాకు ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుంది. ఇక్కడ వచ్చేసి నాకు ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2తో డివైడ్ అవుతుంది. సో రిమైనింగ్ చెక్ చేసుకోవాలి, 3తో డివైడ్ అవుతుందా అవ్వదా అనేది. 3తో డివైడ్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ సో 1 + 1 2, 2 + 6 8, 8 + 9 17, 17 + 4 21, 17 + 4 అంటే 21 అవుతుంది. ఇక్కడ 21 అనేది 3తో డివైడ్ అవుతుంది. అంటే నాకు ఇక్కడ 401 2తో డివైడ్ అయింది. సమ్ ఆఫ్ డిజిట్స్ 21 రావడం వల్ల 3తో కూడా డివైడ్ అయింది. అంటే పర్టికులర్ నెంబర్ వచ్చి 6తో కూడా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ రూల్ వచ్చేసి 7th రూల్. రూల్ నెంబర్ 7. అంటే ఒక పర్టికులర్ నెంబర్ వచ్చి 7తో డివైడ్ అవుతుందా అవ్వదా చెక్ చేయడం. సో మనకు ఈ కేసులో ఏం చేస్తూ ఉంటాం, మనం లాస్ట్ ఉన్న డిజిట్ని డబుల్ చేసి రిమైనింగ్ డిజిట్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకు వచ్చే నెంబర్ అనేది 0 కానీ మల్టిపుల్ ఆఫ్ 7 కానీ కావాలి మనకి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. 1 2 3 4 5 అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ ఎగ్జాంపుల్లో నాకు ఇక్కడ నాకు లాస్ట్ డిజిట్ ఏముంది, నాకు లాస్ట్ డిజిట్ వచ్చేసి 10 ఈజ్ ద లాస్ట్ డిజిట్. 10 అనేది నాకు లాస్ట్ డిజిట్. అంటే దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే డబుల్ చేసి రిమైనింగ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాను. రిమైనింగ్ నెంబర్ ఏముంది, నాకు ఇక్కడ 1 2 3 4 ఉంది. రిమైనింగ్ నెంబర్ వచ్చేసి 1 2 3 4 ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, నేను దీన్ని వచ్చేసి దీన్ని డబుల్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 5 2s 10 అవుతుంది. సో దీని నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 1 2 3 4 - 10 అంటే 1 2 1 2 2 4 అవుతుంది. 1 2 2 4 అవుతుంది. ఇప్పుడు దీంట్లో నాకు లాస్ట్ డిజిట్ ఏముంది, లాస్ట్ డిజిట్ వచ్చేసి 4 అనేది లాస్ట్ డిజిట్ నాకు ఈ నెంబర్లో. సో అప్పుడు నేనేం చేయాలి, రిమైనింగ్ నెంబర్ వచ్చేసి 122 ఉంది. సో 122 మైనస్ డబుల్ చేస్తే 8 అవుతుంది. 122 - 8 అది వచ్చేసి మనకి 114 అవుతుంది.
114 అవుతుంది. సో, 114 కూడా చెక్ చేయాలి ఇప్పుడు మనం. అంటే 11 మైనస్ డబుల్ చేయాలి లాస్ట్‌ని. అంటే 11 మైనస్ 8. 11 మైనస్ 8 అంటే 3 అవుతది. అంటే 3 అనేది మల్టిపుల్ ఆఫ్ 7 కాదు. కాబట్టి ఈ నంబర్ వచ్చేసి నాకు 7తో డివైడ్ అవ్వదు. సో, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5649 తీసుకుందాం. 5649 అనేది 7తో డివైడ్ అవుద్దా ఒకసారి చెక్ చేయాలి మనం. సో, ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ ఏముంది? 9 ఈస్ ద లాస్ట్ డిజిట్. సో, రిమైనింగ్ నెంబర్ నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేయాలి. 564 మైనస్ 9 అంటే డైరెక్ట్‌గా సబ్ట్రాక్ట్ చేయాలి. డబుల్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. 9 2 జా 18. 564 మైనస్ 18. 564 మైనస్ 18 అంటే 564 మైనస్ 18. 14 మైనస్ 8 అంటే ఇక్కడ 6 వస్తది. నెక్స్ట్ 5 మైనస్ 1 అంటే ఇక్కడ 4 వస్తది. నెక్స్ట్ ఇక్కడ 546 ఉంది. సో, 546 మరి మనకు 7తో డివిజిబుల్ అవుతదా అవ్వదంటే సేమ్ ఈ నెంబర్‌ని డబుల్ చేసి రిమైనింగ్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోవడం. అంటే 54 మైనస్ 12. 54 మైనస్ 12. 54 మైనస్ 12 అంటే ఏమొస్తది? ఇక్కడ నాకు 42 వస్తది. 42 అనేది 7th టేబుల్‌లో వస్తది. 7 6 42. అంటే ఇది 7తో సక్సెస్‌ఫుల్‌గా డివైడ్ అవుతుంది. 7తో నాకు ఇది సక్సెస్‌ఫుల్‌గా డివైడ్ అవుతుంది. 7 6 42. అంటే నాకు ఇక్కడ ఈ నెంబర్ కూడా 7తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 11th రూల్. రూల్ నెంబర్ నెవర్ అంటే మనకి ఆల్టర్నేట్ నెంబర్స్‌ని డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ నెంబర్స్ ఈస్ షుడ్ బి 0 ఆర్ 11. షుడ్ బి 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఈ నెంబర్ వచ్చేసి మనకి 11తో డివైడ్ అవుతుందా అవ్వదా ఒకసారి చెక్ చేయాలి. 11తో డివైడ్ అవుతుందా అవ్వదా అంటే డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ నెంబర్స్. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే 1 ప్లస్ 6 7. 7 ప్లస్ 4 11. 11 ప్లస్ 6 17. 17 ప్లస్ 7 24. ఒక ఆల్టర్నేట్ చేసి 24 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఆల్టర్నేట్ తీసుకోవాలి. సెకండ్ ఆల్టర్నేట్ అంటే 3 ప్లస్ 9 12. 12 ప్లస్ 5 17. 17 ప్లస్ 1 18. 18 ప్లస్ 8 26. 26 మైనస్ 24 అంటే ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది 0 రాలేదు, లేదంటే మల్టిపుల్ ఆఫ్ 11 కూడా రాలేదు. అంటే నెంబర్ వచ్చేసి కంప్లీట్‌గా డివైడ్ అవ్వదు. 11తో ఈ నెంబర్ వచ్చేసి డివైడ్ అవ్వదు. సో, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఆల్టర్నేటివ్ నెంబర్స్‌ని యాడ్ చేసుకుంటూ పోవాలి. 3 ప్లస్ 6 9. 9 ప్లస్ 4 13. 13 ప్లస్ 6 19. 19 ప్లస్ 7 26. ఒక ఆల్టర్నేట్ తీసుకుందాం. సెకండ్ ఆల్టర్నేట్ తీసుకోవాలి. 3 ప్లస్ 9 12. 12 ప్లస్ 5 17. 17 ప్లస్ 1 18. 18 ప్లస్ 1 18 ప్లస్ 8 26 మైనస్ 26. 26 మైనస్ 26 అంటే ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. 0 అవుతుంది కాబట్టి ఈ నెంబర్ వచ్చేసి కంప్లీట్‌గా 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 12. రూల్ నెంబర్ 12 అంటే మనం 12ని ఏమని రాసుకోవచ్చు? 12ని వచ్చేసి మనం 3 4 జా 12 అని రాసుకోవచ్చు. 3 4 జా 12. 3 4 జా 12 అంటే మనకి ఇది రూల్ నెంబర్ 3ని ఫాలో కావాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 4ని కూడా ఫాలో కావాలి. రూల్ నెంబర్ 4ని ఫాలో కావాలి అంటే లాస్ట్ 2 నెంబర్స్‌ని మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివైడ్ అవ్వాలి. ఈ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి 6 ఉంది. 6 అనేది మనకి 4తో డివైడ్ అవ్వదు. కంప్లీట్‌గా డివైడ్ అవ్వదు. అంటే రిమైండర్ అనేది 0 రావాలి. ఒకసారి చూద్దాం మనం. 4 1 4 అవుతుంది. రిమైండర్ వచ్చేసి 2 అయింది. సో, 2 అనేది 0కి ఈక్వల్ కాదు కాబట్టి ఇది వచ్చేసి కంప్లీట్‌గా డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సేమ్ వేలో 3 4 9 2 3 1 6 అని తీసుకుందాం. సో, ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏముంది? లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి? 16 ఈస్ ద లాస్ట్ డిజిట్ 2 డిజిట్ నెంబర్. అంటే ఇక్కడ మనకి 16ని మనం 4తో డివైడ్ చేయొచ్చా? చెక్ చేద్దాం ఒకసారి. 4తో డివైడ్ చేసి చూద్దాము. అంటే 4 4 జా 16. 4 4 జా 16. రిమైండర్ వచ్చేసి 0 అవుతుంది. రిమైండర్ 0 అయింది కాబట్టి ఈ నెంబర్ వచ్చేసి 4తో అయితే డివైడ్ అవుతూనే ఉంది. ఈ నెంబర్ వచ్చేసి
4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివైడ్ అవుతదా? అవ్వదో చెక్ చేయాలి. 3తో డివైడ్ అవుతదా? అవ్వదంటే మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏముంటాయి? 3 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 6 3 ప్లస్ 4 7 7 ప్లస్ 9 16 7 ప్లస్ 9 16 16 ప్లస్ 2 18 18 ప్లస్ 3 21 21 ప్లస్ 1 22 22 ప్లస్ 6 28 28 28 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 కాదు. మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వదు. మల్టిపుల్ ఆఫ్ 3 కాదు కాబట్టి ఈ నెంబర్ కూడా 3తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దీంట్లో కూడా మనం ఫస్ట్ 3 డివిజిబిలిటీ చెక్ చేయాలి. 3 డివిజిబిలిటీ అంటే ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి? ఇక్కడ నాకు లాస్ట్ 2 డిజిట్స్ 16 ఉన్నాయి. కాబట్టి 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ చెక్ చేసుకోవాలి. రిమైనింగ్ చెక్ చేసుకోవాలంటే 2 ప్లస్ 4 6 6 ప్లస్ 9 15 15 ప్లస్ 2 17 17 ప్లస్ 3 20 20 ప్లస్ 1 21 21 ప్లస్ 6 27 ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఏమైంది? 27 అయింది. ఈ 27 అంటే మనకి 3 9 27 3 9 27 అంటే మల్టిపుల్ ఆఫ్ 3నే కాబట్టి 3తో కూడా డివైడ్ అవుతుంది. అంటే మనకి పర్టికులర్ నెంబర్ వచ్చేసి ఈ పర్టికులర్ నెంబర్ వచ్చేసి నాకు 3 అండ్ 4తో డివైడ్ అవుతుంది కాబట్టి 12తో కూడా డెఫినెట్గా డివైడ్ అవుతుంది. రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది.